సార్ ఇప్పుడు నేను జనరల్ గా అయితే ఏ సర్టిఫికేట్ విన్నాను, యూ సర్టిఫికేట్ విన్నాను, ఏ సర్టిఫికేట్ విన్నాను, కానీ ఈ ఎస్ సర్టిఫికేట్ అనేది నేను వినలేదు సార్. ఈ ఎస్ అనే సర్టిఫికేట్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ సైంటిఫిక్ సర్టిఫికేట్. ఓకే. అంటే ఇదేంటంటే డాక్టర్స్ సైంటిఫికల్లీ రీసెర్చ్ చేసినటువంటి వాళ్ళు పబ్లిక్ ఎగ్జిబిషన్ అంటే ఎనీథింగ్ ఈజ్ ఎగ్జిబిటెడ్ ఫ్రమ్ ది పబ్లిక్ సినిమా థియేటర్ లో వేయాలి అని అనుకుంటే కంపల్సరీగా మీరు సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ తీసుకుంటేనే దాన్ని ఎగ్జిబిట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నిర్మా సోపు సినిమా థియేటర్లో అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే యూ హ్యావ్ టు టేక్ ది సర్టిఫికేషన్ ఆఫ్ ది సెన్సార్ బోర్డ్. సో అట్లా పబ్లిక్ ఎగ్జిబిషన్ చేసేటువంటిది ఎనీథింగ్ ఎనీ అడ్వర్టైజ్మెంట్ అది కంపల్సరీగా సెన్సార్ సర్టిఫికేట్ తీసుకొని దాన్ని ఎగ్జిబిట్ చేస్తారు థియేటర్లలో. సార్ ఇప్పుడు మీరంటే అప్పుడు మీ హ్యాండ్ లో ఉంది కాబట్టి మూవీ చూసారు, సో దాంట్లో ఈ సీన్ బాగాలేవు ఏది నోట్ చేసి మెన్షన్ చేశారు. కాకపోతే ఇప్పుడున్న యూట్యూబ్ ఛానలే కానీ ఇప్పుడు మామూలుగా ఇన్స్టాగ్రామే కానీ సోషల్ మీడియా ఎగ్జాంపుల్ సోషల్ మీడియాలో చాలా రీల్స్ చాలా వీడియోస్ ఇవన్నీ వస్తూనే ఉంటాయి. అందులో మంచి ఉండొచ్చు చెడు ఉండొచ్చు. కాకపోతే ఈ జనరేషన్లో అయితే ఎక్కువ చెడునే ఎక్కువ టైం పాస్ చాలా మంది అయితే ఈ సోషల్ మీడియాలకు బాగా అట్రాక్ట్ అయి ఉన్నారు సార్. మీ ఒపీనియన్ సార్? సో యాక్చువల్గా అయితే సెన్సార్ బోర్డు అనేది ఒక చట్టం ప్రకారం ఏర్పడింది కాబట్టి దానికి ఒక గైడ్ లైన్స్ ఉంటాయి. ఎనాక్టెడ్ బై ది పార్లమెంట్ కాబట్టి 1959 సినిమాటోగ్రఫిక్ యాక్ట్ ప్రకారము సెన్సార్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను చిన్న విషయం చెప్తాను. వైలెన్స్ అని ఉంది. వైలెన్స్ కి కరెక్ట్ డెఫినేషన్ చెప్పండి. క్రూరమైన అంటారు, క్రూరత్వం అంటారు, ఒక కైండ్ ఆఫ్. సో దేర్ ఈస్ నో స్పెసిఫిక్ డెఫినేషన్ ఫర్ దట్. అంటే మీకు వైలెన్స్ అనిపించింది నాకు కాకపోవచ్చు, నాకు అవును అనిపించింది మీకు కాకపోవచ్చు. ఓకే. సో అట్లా క్లీవేజ్ అంటారు. ఆ క్లీవేజ్ అనే దానికి కొన్నిట్లు ఇప్పుడు కామనే కదా, దీన్ని ఎందుకు మనం వదిలేయాలి అని అంటారు. దానికి ఉదాహరణకు ఒక చిన్న ఈ సినిమా చెప్తాను నేను. ఓకే, చెప్పండి సార్. సో ఆ సినిమాను కూడా నేను సెన్సార్ చేశాను కాబట్టి. ఓకే. మేబీ మీరు ఎన్ని చేసి ఉంటారు సార్ సెన్సార్? అది నాకైతే లెక్క నేను పెట్టలేదు కానీ బట్ పెద్ద పెద్ద సినిమాలు అయితే నేను చేశాను. మీకు బాగా గుర్తుండిపోయే మూవీస్? గుర్తుండే మూవీస్ అంటే ఇప్పుడు దేవి సినిమా అని ఒకటి ఉండింది వెంకటేష్ గారిది, అది చేశాను. జూనియర్ ఎన్టీఆర్ గారిది ఆది సినిమా నేనే చేశాను, వివి వినాయక్. తర్వాత ఖుషి సినిమా చేశాను, చాలా పెద్ద హిట్స్. తర్వాత వచ్చేసి మన తేజ సినిమా, తేజ గారి డైరెక్టర్తో ఒక సినిమా ఒకటి వచ్చింది, ఆ పేరు అది నాకు గుర్తు రావట్లేదు. జయం చిత్రం. చిత్రం 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 అయితే కొన్ని ఇయర్స్ బ్యాన్ చేశారు అని చెప్పేసి విన్నాను సార్. అది సెన్సార్, ఐ మీన్ ఉదయ్ కిరణ్ గారి మూవీ అని చెప్పేసి. ఉదయ్ కుమార్ మూవీ అనేది ఉండదు ఇక్కడ. అంటే ఎవరు హీరోస్ మీద హీరోయిన్స్ మీద డిపెండ్ అయి ఉండదు. సో వాట్ ఆర్ ది ఎగ్జిబిటింగ్ ఇన్ ది సెన్సార్ కి ఏదైతే ఎగ్జిబిట్ చేస్తారో వాళ్ళు ఆ ఎగ్జిబిషన్ చేసిన వాటిల్లో ఏదైతే కట్స్ ఇస్తామో కట్స్ని మళ్ళీ మీరు కానీ ఎగ్జిబిట్ చేస్తే పబ్లిక్లో అప్పుడు ఆ సినిమాని సీజ్ చేయడం జరుగుతుంది. సో అట్లాగే ఇప్పుడు చిన్నది ఒకటి చెప్తాను అన్నాను కదా, ఖుషి సినిమాలో భూమిక హీరోయిన్ గారు చల్లటి గాలి అలా వస్తా ఉంటే అప్పుడు ఆ బొడ్డు అలా చూపిస్తారు. సో దాన్ని మేము కట్టించాము దాంట్లో అది తప్ప ఇంక వేరేది ఏమి లేదు. సెన్సార్ ఇచ్చేదాన్ని లేడీస్ ఒప్పుకోలేదు. ఆ రోజు చూసిన మెంబర్స్ లేడీస్ ఒప్పుకోలేదు. హీరో గారు వస్తా ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు, గాలి అలా వీస్తూ ఉంటుంది. సో అది వాళ్ళకి అప్సీన్ గా అనిపించింది లేడీస్ కి. ఇంత మంచి సినిమాలో ఇటువంటి వల్గారిటీ ఇది ఉండడు, అది దీనికంటే ఇంకా సీన్లు చాలా ఉన్నాయి కదా అని చెప్పని మేము వాదిస్తే వాళ్ళు ఒప్పుకోలా. లేదు అసలు బాగాలేదు,
అది పైగా ఏంటంటే జూమ్ వేసి మరీ చూపించినారు అని చెప్పానని. సో అట్లా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అదే విధంగా ఆది సినిమా ఉందనుకోండి, అది టోటల్ వైలెన్స్. అది అంటే బాంబులు, బ్లాస్టింగ్, నరుక్కోవడాలు, తర్వాత ఇట్లాంటివన్నీ. సో వాటికి ఏ సర్టిఫికేట్ ఇస్తామన్నాం. ఏ సర్టిఫికేట్ ఇస్తామన్నానంటే వినాయక్ గారు ఆయన చాలా బాధపడిపోయారు. లేదు సార్, అది నా ఫస్ట్ మూవీ సార్, అది ఏ సర్టిఫికేట్ ఇస్తే నాకు లైఫ్ ఉండదు సార్, అది ఇది. సరే మీ ఇష్టం అండి, మీకు యూ సర్టిఫికేట్ కావాలంటే ఇస్తాము, బట్ ఈ కట్లన్నీ పోతాయి. క్రీమ్ ఆఫ్ ది పిక్చర్ ఈజ్ టోటల్లీ ఎలిమినేటెడ్, కట్స్ వెళ్ళిపోతాయి. అప్పుడు మళ్ళీ మీకు ఏముంటుంది ఇంక సినిమాలో? సో కాబట్టి సినిమాకి సెన్సార్షిప్ అనేది ఎంత అవసరమో, సో అది సమాజం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అవును సార్. సో అందుకని చెప్పానని సెన్సార్షిప్ పెట్టారు. సోషల్ మీడియా అనేటప్పటికి ఏమైపోయిందని అంటే, ఇది మీ చేతిలో పని. ఇది ప్రతి ఒక్కరిని కూడా మానిటర్ చేయాలన్నట్టు లేదు. అప్పటికి ఇప్పుడుండేటువంటి కేంద్ర ప్రభుత్వము ఈ యూట్యూబ్ ఛానల్స్ మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టింది. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, తర్వాత ఇంకా చాలా చాలా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడుండే జనరేషన్ తెలుసు, కానీ మాకైతే తెలియదు. మేము వాటిని సరిగ్గా ఉపయోగించింది కూడా లేదు. సో కాబట్టి వాటికి కూడా దేర్ ఈజ్ ఎ సెన్సార్షిప్ ఫర్ ది ఓటీటీ. అంటే ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేసేటువంటి సినిమాలు, సీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సెంట్రల్ గవర్నమెంట్ రవిశంకర్ ప్రసాద్ గారు అని చెప్పానని సీనియర్ అడ్వకేటు సుప్రీంకోర్టు, సో ఆయన బీజేపీ లీడరు, సో ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్నాడు, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, అప్పుడు ఆయన మోడీ గారి ప్రభుత్వంలోనే ఆయన మినిస్టర్గా ఉండి, తర్వాత కొన్ని గైడ్లైన్స్ని ఫ్రేమ్ చేసి ఓటీటీలో ఏదన్నా మీరు రిలీజ్ చేయాలి అన్నానంటే సినిమాలు ఈ విధంగా ఉండాలి, ఇట్లా ఉండాలి అని చెప్పానని ఇది చేశారనమాట. సో దెర్ ఈజ్ ఎ గైడ్లైన్స్ ఫర్ ది ఓటీటీ ప్లాట్ఫామ్స్, బట్ నాట్ ఫర్ సోషల్ మీడియా. సోషల్ మీడియాలో వచ్చినటువంటి పోస్టులకు కూడా చాలా వరకు పోలీస్ కేసులు అయినాయి. వాటికి ఈ రోజు కూడా చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. అదే చనిపోయేదే కాకుండా ఈ హెరాస్మెంట్, అంటే ఎక్కడో అమెరికాలో ఉంటాడు, అక్కడ నుంచి పోస్టులు పెడతా ఉంటాడు, చేస్తూ ఉంటాడు. వాడిని పట్టుకురావాలని అంటేనేమో రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలా, పోవాలా, అంబసీ మళ్ళీ ఆ కంట్రీ ఒప్పుకోవాలా, ఇది చేయాలా. ఇట్ ఈస్ ఎ లాంగ్ ప్రొసీజర్ ఫర్ దాట్. అందుకని చెప్పానని నార్మల్ కోర్సులో వాటిని కొంత ఇగ్నోర్ చేస్తూ ఉంటారు తప్పితే పెద్దగా పట్టించుకోరు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.